ఎస్ ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది, ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాధ్యతగా. ఆయన ఏమైనా రహస్యమా? మళ్ళీ ఎట్లంటే నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమైనా రహస్యమా? హరే రామచంద్ర నేను చెప్పనియో కాదు, తొందర ఎందుకు కొడుతున్నా అంత ఆగమాగమాగమా ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదే మామాయకత్వమే. మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైండ్. తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదా? ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. किसको? उसका अपमान कर रहे हैं आप ये भी बोल सकते हैं ना 3,000 करोड़ दिया, प्रशांत किशोर का रेट गंवा रहे हैं आप अननेसेसरली, 300 बोल के उनका इज्जत खराब कर रहे हैं आप। क्या बात है भाई? एक बात आपके फायदे के लिए बोल रहा हूं, इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग, फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स आल्सो. प्रशांत किशोर इज माई बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 years. वन मस्ट नो इट. डन? और याद रखिए प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता. प्लीज टेक इट फ्रॉम मी, ही नेवर वर्क्स, ही इज नॉट ए पेड वर्कर. यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन. आप लोगों को जानकारी नहीं है. आई एम वेरी सॉरी फॉर दैट. इसलिए मुझे कहना पड़ रहा, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है. कहीं कौन साबित कर सकता है कि आदमी को आओ बोलो प्रशांत किशोर पैसे लेके किसी के लिए काम किया? किसी के पास है कोई रिपोर्ट है? कोई बता सकता है? నేను ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి డబ్బులు తీసుకోలే. మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు. ఎవరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు. 12 రాష్ట్రాలలో పనిచేసిండు ఆయన. నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు. స్టాలిన్కు తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎందుకు బాంబులు పడేట ఎదురుపడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా, కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా. 100% ఈజ్ ఎ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు. ఆయన యుఎన్ఓలో పనిచేసిండు. ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్. ఇండియాకు వచ్చిన తర్వాత అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం, మొన్న 88తో గెలిచినాం, రైట్? ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య. యూ రైట్ ఇట్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. 95 to 105 మధ్య గెలుస్తాం మేము. మీకు ఒక 25 days తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను, మీరే ఆశ్చర్యపడతారు. ఎస్, ఈ మధ్య వినండి, మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా. అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి. నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే. వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు. 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది. జస్ట్ 0.3, 1%. అంటే ఏందని అర్థం? 30లో ఒక సీటు పోతే 120లో 4 పోతాయని అర్థం. 30కి 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా. కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారెంటీ. వాళ్ళు చెప్పేటోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, మా కేసీఆర్ సైంటిస్టు, మా కేసీఆర్ ఇంజనీరు, మా కేసీఆర్ లాయరు, మా కేసీఆర్ డాక్టరు, తెలంగాణ సృష్టికర్త, నదులకి నడక నేర్పిండు, నీళ్లకు పరిగెత్తు నేర్పిండు, నెమలికి డాన్సు నేర్పిండు, కోతులకు దుంకేది నేర్పిండు, కొండంగలకు చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగరనికే మా సారే నేర్పిండు. మా సారు వేస్తే కొండంగ కంటే ఎక్కువ దుంకుతాడని చెప్తున్నాడు. అవునా? అంతే చెప్పడు. ఇప్పుడు ఇలా సన్నాసులు మాట్లాడి వాడు బాబు మోహన్కి ఎక్కువ బ్రహ్మానందం తక్కువ జీవన్ రెడ్డి గారు. ఇంకోడు ఉన్నాడు
వాడు బానిసానాలనో బార్గమన్సానాలనో నాకు తెలియదు. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఎట్లుంటో మేము అనుకుంటే బయట తెలియని. అరే పూర్వంబో కూడా జూబ్లీస్ కాదా ఈ అబ్బ చెప్పురా ప్రగతి భవన్ నడి బజార్లో నిలబడి ప్రగతి భవన్ మీద రాయితో కొట్టకపోతే చూస్తున్నా కొడకల్లారా మీరు అనుకుంటున్నామో. వాడొకడు వీడొకడు మోపైడు ఎంగిలి మెతుకులకు వాడు నమిలేసిన బుక్కలకు ఆశపడి సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాలు అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా అయ్యి వచ్చి చెవెళ్ళ నా మీద పోటీ చేద్దా. ఒరే సన్నాసుడా నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊటావో తెలియదు అసలు అని చెప్పు. నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ మొగోడు అయితే తెలంగాణ బిడ్డ అయితే ప్రభుత్వాన్ని రద్దు చేయి రాసి తెచ్చుకున్నాం. సాక్షిగా చెప్తున్నా రాజ్యాలు రద్దు చేయి 24 గంటలల్లా ఆ కేసీఆర్ కు చెప్పు ప్రభుత్వాన్ని రద్దు చేయమను. నేను సిద్ధం, మా యువజన కాంగ్రెస్ సిద్ధం, మేము యుద్ధానికి వస్తాం. నువ్వు మొగోని అయితే గెలువురా అని నేను అంటున్నా. నువ్వు మొగోని అయితే గెలువురా. శాతగానోడా సన్నోసోడా చేవ దచ్చినోడా చీము నెత్తురు లేనోడా నీకు చేత కాక రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక బీహార్ పోయి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నావు కదరా. ఇంతకంటే సోయలేని సన్నాసోడి దేశంలో ఎవడన్నా ఉండారా? నీకు శాతనైతే నువ్వు మొగోడు అయితే నువ్వు వచ్చేది ఉండే. ఎంకడికెవరో ఎప్పుడు లావు మునగాళ్ళు ఆడాయిపోతాయంటే వెనకాల ముగ్గురు నూపుడు మునగాళ్ళంట. నీకు శాతగాక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి బీహార్ పోయి తెచ్చుకున్నావు. నీ బొంద బీహార్ కాదు బంగాళాఖాతంలో పోయిదారా నేను చెప్తా. నిన్ను ఈడ్చుకొని తీసుకుపోయి బంగాళాఖాతంలో తొక్కపోతే చూడు బిడ్డ నా పేరు మార్చుకుంటా నువ్వు అనుకుంటున్నా. ప్రతి సన్నాసోనికి సోకు అయిపోయింది. ప్రతి పంచమాల్లోనికి ఎంగిల్ బతుకులు తినడానికి అంతా కూడా లోకం అయిపోయినామయ్యా. కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ యాడ్ ఉంది, కాంగ్రెస్ అని కాంగ్రెస్ యాడ్ ఉందిరా. నిన్న పరిగిలో చూపించినాం కదా యాడ్ ఉందో కాంగ్రెస్. ఇవాళ నువ్వు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఏం లేకపోతే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇందిరా పార్క్ దగ్గర మా పిల్లలు, నేను కాదు మా పిల్లలే వచ్చారు కదా, మా పిల్లలను చూస్తేనే నీ లాగు తడుస్తుంది. ఇంకా నేను కావాలా మీకు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా